శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే లోకంలో జనులంతా కూడా సుఖం ఎక్కడ ఉన్నదా అనే కదా వెతుకుతూ ఉంటారు, దానికోసం పరిగెడతారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒడిదుడుకులు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, రజోగుణ తమోగుణ వికారాలేవి కూడా చిత్తమునందు లేకుండా చేసుకోవడం, హృదయమునందు వాసనా మాలిన్యం కానీ పాపదోషం కానీ ఏమీ లేకుండా చేసుకోవడం అనేటువంటివి ఆ గుణాలు కలిగినటువంటి యోగిని సుఖమే కదా తనంతట తాను వచ్చి పొందుతూ ఉన్నది. అయితే యోగిది ఎంత మహోన్నతమైనటువంటి స్థితో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అటువంటి స్థితిని మనం కూడా ప్రతి ఒక్కరూ పొందవచ్చు. అయితే ఈ 3 సాధనలు తప్పకుండా ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరూ ఆ స్థితిని పొందగలుగుతారు. పరమాత్మను పొందడానికి అడ్డుగోడలాగానే ఉన్నటువంటి ఏ చిత్తస్థమాలిన్యం అయితే ఉన్నదో దానిని ముందుగా తొలగించుకోవాలి కదా. దృశ్యవాసనలను నిర్మూలించాలి, దానికి మాలిన్యరహితంగానే చేయాలి. అనేక వత్సరాలు అంటే చాలా సంవత్సరాల క్రితం మూసివేయబడినటువంటి ఇంటిని ఒక పర్యాయం తెరిచినట్టయితే లోపల ఉండకూడనేటువంటి వస్తువులు, మరి క్రిములు, కీటకాదులు, దుమ్ములు, బూజులు, ఎలుకలు, గబ్బిలాలు, అనేకం పాములు, తేళ్ళు కూడా ఉంటాయి. అప్పుడు వాటిని అన్నింటినీ బయటికి గెంటి వేసి ఊడ్చి కడిగినప్పుడు మాత్రమే కదా ఆ ఇల్లు నివాస యోగ్యమవుతుంది. అలాగే జీవుని యొక్క ఉపాధి అంటే ఈ జీవుడు అనేక ఉపాధులు ధరించాడు. ఎన్ని జన్మల నుండో అజ్ఞాన అంధకారమున మునిగి ఉన్నందువలన కామక్రోధాదులు అనబడేటువంటి సర్పాలు, రాగద్వేషములు అనబడే ఎలుకలు దానిలో చేరి ఉంటాయి. ఇప్పుడు ఇక వాటిని నెట్టివేయాలంటే వివేకము, వైరాగ్యము, భక్తి మొదలైనటువంటి వాని చేత ఈ యొక్క పాప వాసన ధూళిని ప్రక్షాళనం చేసేయాలి. జ్ఞాన ప్రకాశమును కలగజేయడం వలన ఆత్మదేవునికి నివాసయోగ్యమై ఉంటూ ఉన్నది కదా. మలిన హృదయమునందు భగవంతుడు నివసిస్తాడా? లేదు. కాబట్టే మనకి హృదయ నిర్మలత్వం యొక్క ఆవశ్యకతను గురించి పరమాత్మ నొక్కి తెలియజేశారు. అయితే మనసు ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు, చాపల్యము లేకుండా సమముగా శాంతంగా ఉండాలి అని కదా మనకి తెలియజేయబడింది. కాబట్టి భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసం అత్యవసరమైనటువంటి శాశ్వత సుఖానుభూతి, వీరింటికి కూడా మనస్సు యొక్క నిశ్చలతత్వం, నిర్మలత్వం రెండు కూడా గొప్ప అవసరాలు అని కదా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇటువంటి సుగుణాలు కలిగిన వాడు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడే అవుతాడు. ఎలాగంటే మరి వేయబడినటువంటి ముసుగు తొలగినప్పుడు ఆ జీవుడు ముసుగు వేయబడి ఉన్నాడు, అజ్ఞానము అనే ముసుగు. ఆ అజ్ఞానం అనే ముసుగు తొలగించినప్పుడు ఆ జీవుడుగా ఉండడు, శివుడే అవుతూ ఉన్నాడు. అలాగే చిత్తమునందల దోషాలు తొలగిపోయినప్పుడు చిత్తంగా ఉండదు, చిత్తుగా మారుతుంది. అంటే చిద్రూపాత్మయందు లయమైపోయి బ్రహ్మాకారంగానే అది రూపొందుతుంది. కాబట్టి అప్పుడు జీవుడు బ్రహ్మభూతుడే కదా అవుతాడు. అటువంటి బ్రహ్మభూతుని వద్దకు వెనువెంటనే కూడా ఉత్తమమైన, గొప్పవైన, శాశ్వతమైన, స్థిరమైనటువంటి సుఖాలు పరిగెత్తుకొని వచ్చి చేరతాయి. మోక్షలక్ష్మి అతని మెడలో పూలహారాన్ని వేస్తుంది. కాబట్టి దేని చేత అయితే మోక్షము చేకూరుతుందో ఆ ప్రయత్నమునందే దృష్టిని ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడు మాత్రమే దానిని సాధించడం యందు తనకు పరమాత్మతత్వానికి సమర్పించబడినటువంటి చిత్తము కలిగి ఉన్నట్లయితే మోక్షము దానంతటక అదే వచ్చి చేకూరుతుంది కదా.
అప్పుడిక తాను కోరకపోయినప్పటికీ కూడా బ్రహ్మానందము తన కడుకు వచ్చే తీరుతుంది. అందుకే ఇక్కడ ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి. తనను తానే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నేనే ఉద్ధరించుకోవాలి, ఆమె ఉద్ధరించుకోవాలి, అతనే ఉద్ధరించుకోవాలి. తమను తామే ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నంలో మునగని వారిని తేల్చేవారు ఎవ్వరూ ఉండరు. అలా కనుక ఆ ప్రయత్నం చేయనటువంటి వారిని ప్రయత్నం చేయించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ అవగాహన అనేటువంటిది ఎప్పటిదా కాదు కదా. ఎందుకంటే ఉపనిషత్తుల నుండి కూడా ఊడిపడి ఊరేగినటువంటి అద్భుతమైనటువంటి భావన. ఎందుకు ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటిది భగవద్గీతలో మారుమ్రోగేటువంటి నేపథ్యమైనటువంటి అలికిడి. ఎందరో మహాత్ములు తమ యొక్క ఆచరణలోనే దర్శించారు, తృప్తిని చెందారు. సమాజాన్ని జాగృతం చేసినటువంటి అనుష్ఠాన భావన కూడా. అందుకే నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఆహా, ఎంతటి చక్కటి భావన. ఇది అర్థం కావాలంటే వ్యక్తిలో ఏముండాలి? తీవ్రతరమైనటువంటి తపన ఉండాలి. కొన్ని వేల సంవత్సరాలుగా కూడా ఈ పలుకు ప్రతిధ్వనిస్తూ ఉన్నా కూడా ప్రతి చర్యలతో జీవించేటువంటి మానవాళి ప్రతిఫలాన్ని అందుకోలేక నిరాశనే చెందుతోంది. మహాత్ముల యొక్క పలుకుల్ని మనసులో ఉత్పన్నమైన సందేశాలుగానే భావించేటువంటి వారు ప్రగతిని సాధించలేరు కదా. ఆ కారణంగానే ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి ఈ ప్రగతిశీల ప్రబోధం అనేటువంటిది ఆశించినంత ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోతుంది. అయితే ఇదొక సూక్తిగా మిగిలిపోతుందే కానీ బ్రతుకులో స్ఫూర్తినైతే దించలేకపోతుంది కదా. బుద్ధిలోని చక్కని ఆలోచనగా దీనిని గ్రహిస్తూ ఉన్నారే కానీ బ్రతుకులోని అవసరంగా మాత్రం మనం ఎవ్వరం దీనిని గుర్తించలేకుండా పోతున్నాం. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం. అవును, మరి నిన్ను నువ్వు గనక ఉద్ధరించుకోకపోతే మరెవరు నిన్ను ఉద్ధరిస్తారు? నీ ఉన్నతి నీకన్నా ఇతరులకి ఎందుకు ఎలా అవసరమవుతుంది? నీ ఉన్నతికి నువ్వే కదా పాటుపడాలి. నీ కడుపు నిండాలి అంటే నువ్వే కదా తినాలి. వారి ఉన్నతిని తెలిసి వారు శ్రమించాలి. అందరి ఉన్నతి ఒకచోట చేరితే అదే కదా అభ్యున్నతి అనేటువంటిది. అంటే నా ప్రగతి కోసం, నా పురోగతి కోసం నేనే ఎందుకు ప్రయత్నించాలి, ఇతరులు ఎందుకు ప్రయత్నించకూడదు అని నీవు ప్రశ్నిస్తే ఏమవుతుంది? అలా కాకుండా ఇతరులు ఎందుకు ప్రయత్నించాలి అని నిన్ను నీవు ప్రశ్నించుకున్నప్పుడు ఏది ఇతరులు నా కోసం ఎందుకు ప్రయత్నించకూడదు అనేదానికంటే కూడా మరి ఇతరులు ఎందుకు ప్రయత్నించాలి, నా కోసం నేనే కదా ప్రయత్నించాలి అని నీకు నువ్వు ప్రశ్న చేసుకుంటే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మన ముందుంటాయి. మనం ప్రగతిని ఎందుకు కాంక్షిస్తూ ఉన్నాం, ఎందుకు కోరుకుంటున్నాం? పతనమై ఉన్నాం కాబట్టే అభివృద్ధిని కోరుకుంటున్నాం. అయితే ఈ పతనానికి కారణం ఎవరు అంటే ఎవరి వంచనకు గురి అయి మనం పతనమయ్యాం? ఎలా ఆలోచించాలి? హూ హ్యాజ్ డిసీవ్డ్ థీ సో ఆఫెన్ యాజ్ తై సెల్ఫ్. అంటే నీకన్నా నిన్ను సర్వదా వంచిన వారు ఎవరన్నా ఉన్నారా అనే. అంటే మనల్ని మోసగించుకున్నది మనమే కదా. మనల్ని వంచుకున్నది ఎవరు? మనమే. ఇతరుల చేతల కన్నా కూడా మన చిత్తమే మనల్ని మోసం చేసేసింది. మనసు చెప్పినట్లు నడిచామే కానీ ఇలా ఎందుకు నడవాలి అని ఏనాడైనా కూడా మనం ప్రశ్నించుకున్నామా? ప్రశ్నించుకుంటే అలా మనసు చెప్పినట్టు వింటామా? వెళ్ళమన్న చోటుకి వెళ్ళామే కానీ ఎందుకు వెళ్ళాలి అని మనం అడిగామా? అంటే మనసుకు మనం ఎట్లా అంటే బొంట్రోతులాగా ఉద్యోగం చేసాం. బాధల్ని కొని తెచ్చుకున్నాం. కంట్రోల్ చేసేటువంటి శక్తి లేకుండా బ్రతుకు మీద మనకు మనమే పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాం. ఎక్కడ చూసినా సరే, ఎవరిని చూసినా సరే ఇదే పరిస్థితి. అజ్ఞాన మంటల్ని రగిలించుకుంటే ఏ విధంగా ఇక వారే కదా విజ్ఞాన పంటను పండించుకునేవారు ఎవరున్నారు? అజ్ఞాన మంటలతో నిండిపోయినప్పుడు విజ్ఞాన పంటను ఎవడైనా పండించుకునేవాడు ఉంటాడా? ఇదంతా ఎక్కడున్నది? మన చేతుల్లోనే కదా, మనం చేసుకున్నదే కదా. ఎవరో చేయూత ఇవ్వలేదని రోధించడం ఏమాత్రం సబబుగా ఉంటుంది? నిజం చెప్పాలంటే ఇది మరొక విధమైనటువంటి వంచనే. అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే గోరు చుట్టు మీద ఉన్నటువంటి రోకటి పొట్టు లాంటిది.
ఎలాగంటే స్వతంత్ర జీవనాన్ని మనం కోరుకోవచ్చు, కానీ మనం యాంత్రికంగా జీవిస్తున్నాము అనే సత్యాన్ని అయితే మనం కాదనగలుగుతామా? లేదు కదా. గుడ్డి గుర్రంలాగా పరిభ్రమిస్తున్నాము అనే విషయాన్ని మనం నిరాకరించగలుగుతామా? మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి పోతున్నాము మనం ఆలోచిస్తున్నామా? కోరికలు అనే గుర్రాల మీద స్వారీ చేస్తున్న రౌతులుగానే మిగిలిపోతున్నామే కానీ ఆశ అనే ఎద్దుకి నిగ్రహము అనే ముక్కుత్రాడును బిగించి క్షేత్రాన్ని కదిలించే రైతులుగా మనం మారామా? మన ఆలోచన ఎటు నడుస్తుంది? మన ఆంతర్యపు లోతుల్లో ఏ మార్మికమైనటువంటి వాసనలు చోటు చేసుకుని ఉన్నాయో అదే బాహ్యంలో అయితే మనం ఆచరించేటువంటి కర్మల ఫలితాలు ఎలా ఉంటాయో మనకు తెలుసా? ఇవన్నీ అర్థం కాకుండా ప్రగతి అనేది ఎలా సాధ్యమవుతుంది అనే చెబుతూ, అంతేకాదు, అవును, అర్థం చేసుకోవలసింది ఆ ప్రయత్నంలోనే మనం ఏం చేస్తూ ఉన్నాం? శాస్త్రాలు వింటున్నాం, గురువులను ఆశ్రయిస్తున్నాం, సద్బోధలు ఆలకిస్తున్నాం, బాగుంది. మరి వాటి ఫలితాలు ఏమిటి అంటే, ఫలితాలే అంది ఉంటే ప్రగతి ముందు ఉన్నట్లే కదా. ప్రగతి ఉన్న చోట పతనం ఎలా ఉంటుంది? పతనమే లేనప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకో అనే మాటకు అర్థమేమిటి? పతనాన్ని ఈ దశలో లేదు అని చెప్పలేము కదా. అయితే ప్రబోధాల యొక్క ప్రభావం ఏమిటి? మరి అనేక మంది అనేక ప్రబోధాలు చేస్తూ ఉన్నారు కదా, వాటి యొక్క ప్రభావం ఏమిటి అనేదే కదా మనకు అర్థం కావలసి ఉన్నది. ఇది అవగాహనకు సంబంధించినటువంటి విషయమే. కానీ ఇక్కడ మనం ఒక సత్యాన్ని అయితే మరవలేం. అవగాహన ఆశల అడుగులకు మడుగులొత్తుతుంది అనే జీవన సత్యాన్ని మనం నిరాకరించగలుగుతామా? లేదు. ప్రబోధాలు అంటే ఈ ప్రబోధము అనేటువంటిది ఏం చేస్తుంది? అవగాహనను అందిస్తాయి. కానీ ఆంతర్యం నుండి ప్రబోధాలు గనక విజృంభిస్తే అవగాహనలు తట్టుకొని నిలుస్తాయా? నిలవకపోతే పర్వాలేదు. ప్రలోభాలను నిండుగా దండిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి కదా. ఈ దశలోనే ఆశలు ఏమవుతున్నాయి? యజమానులు అవుతున్నాయి. అవగాహనలు చాకరీ చేస్తున్నాయి. అవగాహనల్ని మరిచిపోతున్నాము, ఆశల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాము. ఆశల చేతిలో అవగాహనలు పనిముట్లుగా మారిపోతూనే ఉన్నాయి. ప్రలోభాల చేతిలో ప్రబోధాలు కూడా నలిగిపోతూనే ఉన్నాయి అనే చెబుతూ, అంతేకాదు, అయితే ఇప్పుడు అర్థమైందా? మన యొక్క అవగాహనలు, మన విచక్షణలు, మన తర్కాలు, మన అభ్యుదయ మార్గాలు, మన ఆదర్శాలు అన్నీ కూడా మన ఆంతరంగిక మనోజాడ్యాలకు మాత్రమే ఊపునిస్తున్నాయి, కానీ బ్రతుకు రూపునే మార్చివేస్తున్నాయి కదా. అందుకే ఒకరి ప్రయత్నం వల్ల మనం ఉద్ధరించబడగలము అంటామా? అనలేం. కూలిపోతున్నటువంటి మెట్లను సరిచేసుకోకుండా మెట్లపై మేడ కట్టుకోవాలి అనుకునేటువంటి వ్యక్తి సాధించేదేంటో మనం ఊహించడం కూడా కష్టమే కదా. అంటే మన ఆంతర్యంలో కదులుతూ ఉన్న, రగులుతూ ఉన్న పతనాన్ని సరిచేసుకోకుండా బాహ్యంలో ఏదో చేసినంత మాత్రం చేత మనం ఏమి సాధించగలుగుతాం? ఎవడు చెట్టెక్కాడో వాడే దిగాలి, ఎవడికి ఆకలేస్తుందో వాడే తినాలి, ఎవడు పతనమయ్యాడో వాడే ప్రగతిని సాధించాలి, ఎవడికి రోగం వచ్చిందో వాడే ఔషధాన్ని సేవించాలి. అట్లాగే ఇక్కడ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అనేటువంటి మాట అందుకే వెలుగెత్తి చాటాల్సి వచ్చింది. వెలుగును దర్శించినటువంటి మహర్షులు, మహనీయులు, పరమాత్మ సైతం కూడా ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి విషయాన్ని గురించి ఇంత నొక్కి మరీ ఒక్కడి నుంచి చెప్పడం. కాబట్టి ఎవరైతే అటువంటి ప్రగతిని సాధించడం కోసం ఆ జీవుని యొక్క ఉద్ధరణ కోరినటువంటి వారు ఆ ప్రయత్నమునందే దృష్టి ఉంచుకున్నట్లయితే దానిని సాధించటమునందే ఇక ఆ యొక్క చిత్తాన్ని దత్తం చేసి ఉన్నట్లయితే మోక్షము అనేటువంటిది దానంతటకదే వచ్చి చేరుతుంది. తన ఆత్మను తానే ఉద్ధరించుకోగలుగుతాడు. అటువంటప్పుడు తాను కోరకపోయినా సరే బ్రహ్మానందము తన కడకి వచ్చే తీరుతుంది కదా. కాబట్టి ఇంకా కొంతమంది తొందరపడి ఏమనుకుంటూ ఉంటారు అంటే, నాకు ఇంకా కూడా మోక్షం కలగలేదే, ఆనందం నన్ను ఇంకా పొందలేదే అని ఎవ్వరూ కూడా దిగులు పడవలసినటువంటి అవసరం లేదు.
ఏ క్షణమునందైతే జనులు తమ యొక్క మనసుని మాలిన్యరహితముగా, దోషాలు లేకుండా, కల్మషరహితంగా రజోగుణాలను, తమో గుణాలను, ఈ యొక్క వాటిని ఈ గుణాలతో కూడగట్టుకున్నటువంటి మలిన వాసనలు మొత్తం కూడా వదిలివేసుకోగలుగుతారు, గుణవర్జితంగా చేసుకోగలుగుతారు. ఆ క్షణమునందే అన్నింటికంటే ఉత్తమమైనటువంటి సుఖం వచ్చి వారిని వరిస్తుంది. అయితే పరమాత్మ ఈ విషయంలో ప్రతి ఒక్కరికి, సర్వులకి కూడా ఇటువంటి అభయం అనేటువంటిది ఇచ్చివేశారు కదా. కాబట్టి ఆ యొక్క ప్రయత్నాలను ఆచరించే ఆనందము అనేటువంటి అనుభూతిని పొందాలి, జన్మను ధన్యం చేసుకోవాలి అని చెబుతూ, ప్రపంచంలో అన్ని సుఖాల కంటే కూడా ఉత్తమమైనటువంటి సుఖమేమిటి అంటే ఆత్మానంద సుఖము, మోక్ష సుఖము. దానిని ఎవరు పొందగలుగుతారు? ప్రశాంతమైన చిత్తము కలిగిన వారు, రజోగుణ తమో గుణాలను వదిలివేసినటువంటి వారు, దోషవర్జితుడు అయినటువంటి వాడు మాత్రమే, ఏ పాపదోషము లేనటువంటి వాడు మాత్రమే ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందగలుగుతాడు. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసునందు కామక్రోధాలు మొదలైనటువంటి రజోగుణ సంబంధమైన, తమోగుణ సంబంధమైన వికారాలను తొలగించుకోవాలి. అంటే మనస్సునందు ఉన్నటువంటి వాసనా మాలిన్యాలు, కోరికలు, విషయాదులు మొదలైన పాపాలను కూడా పారద్రోలి దోషరహితంగా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఉపాయాలే ఉత్తమమైన సుఖాన్ని పొందడానికి సరి అయినటువంటి బోధలు, ఉపాయాలు అని చెబుతూ, అంతేకాదు ఆత్మధ్యానపరుడైనటువంటి ఆ నిర్మలమైన చిత్తము కలిగిన వానికి కలిగే ఫలితాన్ని గురించి తెలియజేస్తూ, యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం మత్యంతం సుఖమశ్నుతే. ఈ ప్రకారంగానే మనసును ఎల్లప్పుడూ కూడా ఆత్మయందే నిలుపుచు దోషరహితుడైనటువంటి యోగి, దోషాలు నశింపచేసుకున్నటువంటి వాడు తన యొక్క మనసును ఎల్లప్పుడూ ఆత్మయందే స్థిరపరిచినప్పుడు వాని యొక్క దోషాలు సర్వము కూడా నశించిపోతాయి. అలా దోషాలు నశించినటువంటి వాడే కదా యోగత్వము, ఐక్యత్వము, పరమాత్మ ఐక్యము పొందినటువంటి వాడే యోగి. ఆ యోగి బ్రహ్మము యొక్క అనుభవ రూపమైన ఆ పరమమైనటువంటి సుఖాన్ని చక్కగా పొందగలుగుతాడు అని చెబుతూ, అంటే బ్రహ్మానందం సులభంగా లభించడానికి కదా మనకి ఇక్కడ గొప్పదైనటువంటి ఉపాయాన్ని తెలియజేశారు. అదే అనేకులు ఈ ప్రశ్ననే అడుగుతూ ఉంటారు, ఏమని? మోక్షం చెందాలని ఉంది, కానీ ఇంత కష్టమైతే మేము పడలేము, మోక్షం సులభంగా లభించడానికి మార్గం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. దానికోసమే పరమాత్మ మనకి సమాధానం ఈ విధంగా తెలియజేశారు. మోక్షము సులభతరంగా, సునాయాసంగా లభించాలి అంటే 2 రకాలైనటువంటి సాధనలు చేయాల్సిందే. అది ఏమేమిటి ఆ 2 సాధనలు? ఈ 2 సాధనలను ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారు సులభంగా మోక్షాన్ని పొందగలుగుతారు అని కదా చెప్పడం. అయితే ఇక్కడ మొట్టమొదటి సాధన ఏంటి అంటే మనసులో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, దుష్ట గుణాలు అంటే రజోగుణ తమో గుణాలు, వాటి సంబంధమైనటువంటి విషయాదులు. వాటి సంబంధమైన విషయాదులు అంటే కోరికలు ఉత్పన్నమవడం, అవి తీరకపోతే కోపం రావడం, కోపం ద్వారా సాధించుకున్న తర్వాత వస్తువుపై లోభత్వం ఏర్పడడం, ఇది లేకపోతే నేను బ్రతకలేను అనే దానికి వశపడిపోవటం మోహము, మరి నేనే సాధించాను అనడం, నేను తప్ప మరొకరు సాధించలేరు అనుకునే మచ్చరం. ఈ విధమైన ఈ యొక్క అంటే కామక్రోధ లోభమోహ మదమత్సరాలు అనబడేటువంటి ఈ దుర్గుణాలు సర్వము కూడా పోగొట్టుకోవాలి. అంటే మనసులో ఉన్నటువంటి పాపాలను, దుర్గుణాలను, కామక్రోధాదులను కూడా పోగొట్టుకోవాలి మొట్టమొదటి సాధన. మరి 2వ సాధన ఏమిటి అంటే మనస్సుని నిరంతరము కూడా
మరి ఏ విధంగా తనకు మెలకు వచ్చినది మొదలు మళ్ళీ కూడా సుషుప్తి అవస్థకు చేరేటంత వరకు కూడా నిరంతరము ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ క్రియ చేస్తూ ఉన్నా, ఏ వస్తువుతో కూడి ఉన్నా, ఏ సమయమునందైనా సరే నిరంతరము ఆత్మయందే మనస్సును లయింపజేయాలి. ఆత్మ సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన, ఏకరసమాత్రమైన ఒకటే అయి ఉన్నది, సర్వము వ్యాపించి ఉన్నది, సర్వకాల సర్వావస్థల యందు కూడా అని తెలిసినప్పుడు ఆ మనసుని ఎల్లవేళలా కూడా దానినే ఆలోచన చేస్తూ అదే భావిస్తూ ఆ మనసుని స్థిరపరచాలి పరమాత్మ పైన. నిరంతరము తన శుద్ధ చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మయందే లయింపజేస్తూ ఉండాలి. ఆత్మధ్యానపురుడై ఉండాలి, ఆత్మనే ధ్యానిస్తూ ఉండాలి. మొట్టమొదటైతే చిత్తమునందు కల్మషము అంటే మనకి చిత్తంలో ఉన్నటువంటి ప్రాపంచక సంబంధమైనటువంటి మురికి, దోషాలు, కల్మషాలు, మలినాలు ఇవన్నీ కూడా దూరం చేసుకోవాలి. అప్పుడు అలా చేసుకున్నప్పుడు మాత్రమే విగత కల్మషః అని చెప్పబడింది. అంటే ఈ కల్మషాలు, మురికి, మలినాలు ఇవన్నీ ఎప్పుడైతే నశించిపోతాయో ఆ నశించిపోవాలి అని కల్మషరాహిత్యము, దోషాలు ఇవన్నీ కూడా నశింపచేసుకోవాలి అనే కదా భగవానుడు మనకు భగవద్గీత యందు పదే 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 మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలాగంటే మలిన చిత్తమునందు ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉదయిస్తుందా? ఎప్పటికీ ఉదయించదు. ఎందుకు అంటే కల్మషముతో, మురికితో ఉన్నటువంటి చిత్తము ఆత్మయందు ఎప్పటికీ లయించదు, స్థిరపడదు. కాబట్టి ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి వాసనలు, ఈ పాపములు కలిగినటువంటి మనస్సు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా పరమాత్మ కంటే భిన్నంగానే ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి అది విజాతీయంగా మనసు ఉండడం చేత సజాతీయమైనటువంటి ఆత్మయందు అది కలుస్తుందా? కలవదు. రెండు కూడా సమాన స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే కలుస్తుంది. నీరు యందు నీరులాగా, పాల యందు పాలలాగా, తైలమునందు తైలములాగా. అంతేగాని నీటి యందో పాల యందో తైలము తీసుకొచ్చి పోస్తే రెండు ఒక రూపాన్ని పొందుతాయా? పొందవు. అట్లాగే కాబట్టి దాని అందలి దోషాలను ఎలా చేయాలి అంటే ప్రయత్నపూర్వకంగా తొలగించి వేయాలి. ఏ యొక్క కల్మష చిత్తమునందు ఉన్నటువంటి దృశ్యవాసనలు, పాపములు కలిగినటువంటి మనసు వేరుగా ఉంటుంది కాబట్టి ఆ తీరును మార్చాలి. మార్చి ఆత్మకు అనుగుణమైనటువంటి మార్గంలో పయనించి ఆత్మయందు లీనమవ్వాలి. అంటే ఆ మనసునందు ఉన్నటువంటి దోషాలు, కల్మషాలను తొలగించి వేయాలి. ఎలా? తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నముతోటి ప్రయత్నపూర్వకంగా వాటిని తొలగించాలి. ఇది తొలగించుకోవాలి, ఇది ఉంటే మంచిది కాదు అని ఆలోచన చేసినంత మాత్రాన అది దృశ్యమాన వస్తువులను వదిలిపోదు, ఆత్మయందు లయించబడదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా తన మనసు తానే శుద్ధం చేసుకోవాలి, పాపకల్మషాలను తొలగించుకోవాలి. అలా మాలిన్యాన్ని ఎప్పుడైతే నశింపజేసి నిర్మలమైనటువంటి స్థితిని చేస్తారో అప్పుడు ఆ శుద్ధపడినటువంటి మనసు ఆత్మయందు లయించిపోతుంది అని చెబుతూ, అంతేకాదు వాసనారాహిత్యము, ఇక వాసనలు, కోరికలు, వాంఛలు అనేటువంటివి కూడా లేకుండా నశించిపోతాయి. ఇలా ఎప్పుడైతే మనసు ఆత్మయందు లయించిపోతుందో వాసనారాహిత్యము కలిగి ఉంటుంది, కోరికలు లేని స్థితిని వస్తుంది. ఇక ఎప్పుడైతే కోరికలు నశించిపోయినవో కేవలము ఆత్మను మాత్రమే తన స్వరూపంగా చింతిస్తూ ఉంటుంది. అలా వాసనారాహిత్యము, ఆత్మచింతన రెండు కూడా అత్యంత అవసరాలే అని కదా మనకి ఇక్కడ తెలియజేయబడింది. ఒకవైపు చిత్తాన్ని మాలిన్యరహితం చేస్తూ అంటే నిర్మల స్థితికి తీసుకుని వస్తూ, మరి ఒకవైపునేం చేయాలి? పరమాత్మతత్వమైనటువంటి ఆ యొక్క సమగ్రమైనటువంటి ఆత్మ యొక్క చింతన చేత ఆ పరమాత్మతత్వాన్ని ఎల్లప్పుడూ కూడా
చింతిస్తూ ఆ తదాకారంగా మారినప్పుడే దానిని ఆత్మయందు విలయమనొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉండాలి. పరమాత్మయందు స్థిరపరిచేటట్టు చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ ప్రయత్నాన్ని ఏదో ఒకానొక కాలమునందు కానీ చేస్తే సరిపోతుందిలే, ఇదిగో ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను, ఈ కోర్కెలు, ఈ ధన సంపాదనలు, ఈ కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ చూసుకున్నాక మొత్తం కూడా బాధ్యతలు తీరిన తర్వాత ఎప్పుడో చేసుకుందాములే అంటే అది వీలవుతుందా? పలానా సమయానికి అని దానిని వాయిదా వేసేస్తే ఆ ప్రయత్నం అనేటువంటిది మళ్ళీ కూడా అటువంటి భావన కలగకపోవచ్చు, ఆ వసతి రాకపోవచ్చు, ఆ యొక్క జిజ్ఞాస పరమాత్మ వైపు లేకపోవచ్చు. కాబట్టి ఏ ఒకనాడో ఇదిగో పలానా రోజున లేదా ఒక మాసము ఒక నియమం పెట్టుకొని ఈ ప్రకారం చేస్తే వస్తుందా? అది కూడా చాలదు. ఎందుకు అంటే ఎల్లవేళలా కూడా నిరంతరము చిరంతనంగా ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండాలి అనే కదా తెలుపబడుతూ ఉన్నది. అంటే సదా అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే ఎల్లవేళలా అహరహము తను పరమాత్మ యందు శాశ్వతమైన స్థితిని పొంది పరమాత్మ వస్తువుగా తాను సంలీనమైనప్పుడు దాకా కూడా, మోక్ష స్థితిని పొందేదాకా కూడా సదా అనేటువంటి పదానికి అర్థమైతే శాశ్వతమైన వస్తువును పొందేదాకా కూడా చేస్తూనే ఉండాలి నిరంతరం అనే కదా చెప్పడం. అప్పుడు మనుజుడేమవుతాడు? అతి సులభంగా ఆ బ్రహ్మానుభూతిని పొందుతాడు. అలా పొంది పరమానందమునందు పరమ ఆనందము, శాశ్వత ఆనందము, స్థిరమైన ఆనందము, ఉత్తమమైన సుఖము అనేటువంటిది బ్రహ్మానుభూతిని పొందినవాడు పరమ ఆనందాన్ని కైవసం చేసుకుంటాడు అనే చెబుతూ, అయితే ఇవన్నీ కూడా ఎవరికి కలుగుతాయి? ఈ బ్రహ్మ సాక్షాత్కారము అనేటువంటిది మనం ఎప్పుడైతే ముందు చెప్పుకున్నామో రెండు రకాలైనటువంటివి, మనసులో ఉన్నటువంటి పాపాలను, దుర్గుణాలను, కోరికలను, కోపాలను పోగొట్టుకోవడం, మనసుని నిరంతరం ఆత్మయందే లయింపజేయడం, ఈ రెండు సాధనలు కూడా పొంది బ్రహ్మానుభూతిని పొందినటువంటి వాడు మాత్రమే ఈ బ్రహ్మ సాక్షాత్కారము అనేటువంటిది వానికి మాత్రమే సులభంగా లభిస్తుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం తత్సత్.